ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు చెప్తాము. కష్టపడి ఈ ఎన్నికల్లో అనేక రోజులుగా పనిచేస్తూ మరి మంచి ఫలితాలు మరి నిన్న మధ్యలో జరిగేటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ఓడిపోయిన భయంతో అధికార వినియోగం చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రచార సమయంలో కూడా అనేక అరాచకాలు, మంచిర్యాలలో మా క్యాండిడేట్ ఇళ్ల మీద దాడులు చేయడము, అటాక్ చేయడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించి మీ ఇంట్లో గాంజా పెట్టి గాంజా కేసు పెట్టడానికి ఇటువంటి ఒక బెదిరింపులతో చాలా మందిని వేధించారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీద పనిచేశారు, నిర్దేశం మీద పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్స అనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పార్టీ కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అనేక పోలింగ్ స్టేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా కదలలేదు, అక్కడే ఉన్నారు, పోరాడారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. ఈరోజు డబ్బుతో, అధికార బలంతో, అధికార మదంతో గెలవాలని చెప్పేది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజాస్వామ్య ప్రజలు